హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు ప్రాపర్టీస్ తెలుగు అండి. ఈరోజు వచ్చేసరికి ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాము. మన బడ్జెట్లోనే వస్తుందండి ఈ హౌస్ కూడా మనకి. ఈ హౌస్ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పూర్తిగా వీడియో చూడండి. ఈ వీడియోలోనే మనం అన్ని పూర్తిగా డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాము ప్రైస్తో సహా. ఇదే అండి మనం ఈరోజు మాట్లాడబోయే హౌస్ అనేది 2BHK హౌస్ అండి. ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి రోడ్ అండి, ఇదంతా ఇంటి ముందు ఉండే రోడ్. ఇదంతా మనకి ఎట్లా సిమెంట్ రోడ్ కూడా పడుతుందండి. ఇంకో 2 వారాల్లో అప్రూవల్ వచ్చేసిందండి రోడ్డుకి అనేది, మనకి సిమెంట్ రోడ్డుకి అనేది. ఇప్పుడు లోపల పోయి చూద్దాం పదండి. ఇది వచ్చేసి మెయిన్ గేట్లు అండి, కార్ పార్కింగ్ కోసం. గేట్లు అనేది మనకి స్టెయిన్లెస్ స్టీల్ అలాగే వుడెన్ ఫ్రేమ్తో ఇచ్చారు. మనకి చాలా బాగుందండి ఇది. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కార్ పార్కింగ్ వచ్చేసి సీలింగ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి సీలింగ్ అండి. ఇటువైపు చూస్తే మనం మిద్దిపైకి వెళ్ళడానికి మెట్లు ఇచ్చారు. మెట్ల కింద మనకి ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ ఉందండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్లు అనేవి 2 పడతాయండి, చిన్న కార్లు అనేవి మనకి. ఇప్పుడు లోపల పోయి చూద్దాం పదండి. డోర్ అండి, ఇది మెయిన్ డోర్. ఇది అంతా మనకి టేక్ వుడ్ తో ఇచ్చేసారు. డోర్ ముందు వచ్చేసి ఒక స్టెయిన్లెస్ స్టీల్ గేట్ ఇచ్చారు సేఫ్టీ పర్పస్ కోసం. ఓపెన్ చేసి వెళ్దామండి లోపలికి. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ లో మనకి లాస్ట్ లో వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఉంటుందండి. డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే అలాగే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఆ లాస్ట్ లో. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అండి. ఇదంతా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగా ఇచ్చారండి. హాల్ వచ్చేసరికి మనకి కాంబినేషన్ తో ఇచ్చారు, గ్రీన్ అండ్ వైట్ కలర్ తో ఇచ్చారండి. కాంబినేషన్ అనేది చాలా బాగుందండి. హాల్ కి సీలింగ్ కి సరిగ్గా కనెక్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్తాం పదండి. బెడ్రూమ్కి వెళ్ళే దారిలో మనకి ఒక సీలింగ్ ఇచ్చారండి, లైటింగ్ సీలింగ్ బాగుందండి. ఇది కూడా ఇంటికి వచ్చేసి అన్ని మనకి కాంబినేషన్ లోనే ఇచ్చారు అన్ని మనకి. ఫస్ట్ బెడ్రూమ్ డోర్ అండి, ఇదంతా మనకి టేక్అవుట్ తో ఇచ్చారు. డిజైన్ అనేది చాలా బాగుందండి. ఓపెన్ చేయగానే మనకి ఎదురుగా మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చేసారు, అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోనే. ఇదంతా వచ్చేసి కబోర్డ్ ఏరియా అండి, చాలా పెద్ద కబోర్డ్ ఏరియా అండి ఇదంతా మనకి. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది ఇచ్చారండి మనకి సీలింగ్ అనేది. ఇది కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఉందండి. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ పెయింట్ తో ఇచ్చారు. మనకి పెయింట్ కూడా చాలా క్వాలిటీ పెయింట్ అండి. ఇదంతా మనకి బ్లూ అండ్ వైట్ కలర్ పెయింట్ తో ఇచ్చారు కాంబినేషన్ అనేది. కింద అంతా టైల్స్ అండి మనకి. విండో పక్కనే మనకి బాత్రూమ్ ఇచ్చేసారండి. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చి బాత్రూమ్ డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ అండి. ఇది బాత్రూమ్ లో ఒక షింక్ ఇచ్చేసారు. పైన చూస్తే మనకి ఒక షవర్ ఇచ్చేసారండి. ఇది కూడా 6 అడుగుల దాకా టైల్స్ వేసారు. వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. ఈ బాత్రూమ్ లో వచ్చేసి వెస్టర్న్ కమౌండ్ ఇచ్చారు. టైల్స్ కూడా గరుకు టైల్స్ ఇచ్చారండి, స్లిప్ అవ్వకుండా మనం స్నానం చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చినాము. ఇది సెకండ్ బెడ్రూమ్ డోర్ అండి. ఇది ఈ సెకండ్ బెడ్రూమ్ కి ఒకే డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో డిజైన్ అలాగే ఉందండి సెకండ్ బెడ్రూమ్ కూడా. డోర్ అనేది ఎదురుగా చూస్తే మనకి ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చేసారు చిన్నది. ఇటువైపు చూస్తే కబోర్డ్ ఏరియా అండి. ఇదంతా కబోర్డ్ ఏరియా, బ్రౌన్ కలర్ అలాగే వైట్ కలర్ తో ఇచ్చారు. కాంబినేషన్ అనేది బాగుందండి. సీలింగ్ వచ్చేసి సింపుల్ గా ఉందండి. ఇదే సీలింగ్ అండి. ఇది పింక్ కలర్ కాంబినేషన్ తెచ్చారు ఈ బెడ్రూమ్ అనేది మనకి. ఇటువైపు చూస్తే మనకి సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చేసారండి. ఇప్పుడు మనం వచ్చేసి కబోర్డ్ చూద్దామండి. స్లైడ్ చేద్దాం. ఇది ఓపెన్ కాదండి, ఇది స్లైడింగ్ అండి. ఇది స్లైడింగ్ చూడండి ఎలా ఉందో, చాలా స్మూత్ గా ఉందండి స్లైడింగ్ కూడా మనకి. ఇదంతా కబోర్డ్ ఏరియా అండి.
ఇప్పుడు మూవ్ చేసి మనం బాత్రూమ్ చూద్దాం పదండి ఎలా ఇచ్చారో. ఇది కూడా వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోరే అండి. ఇదంతా మనకి బాత్రూమ్ అండి. 6 అడుగుల దాకా టైల్స్ ఇచ్చేసారు. అలాగే షవర్ కూడా ఒకటి ఇచ్చారండి. ఈ బాత్రూంలో వచ్చేసి వెస్టర్న్ కంపౌండ్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ ఏరియాకి వెళ్దాం. ముందు ఒకసారి చూసుకోండి. ఇదంతా మనకి బెడ్రూమ్ అండి. ఒకసారి ఓవర్ వ్యూ అండి. బెడ్రూమ్ ఎదురుగానే మనకు ఇంకో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే ఫస్ట్ బెడ్రూమ్ ఎదురుగా కూడా ఇంకో వెంటిలేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం వాషింగ్ ఏరియా కోసం వెళ్ళడానికి డోర్ అండి. ఇటు వచ్చేసి మనకి కిచెన్ అండి. ఇదంతా కిచెన్ అండి. ఇటువైపు చూస్తే మనం ఒక దేవుడు కదండి ఇది, మనం నిలబడి పూజ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఇదంతా దేవుడు కదండి, ఇది చాలా పెద్దదా అండి దేవుడు గది. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లో పోతున్నాం. ఇదంతా టైల్స్ వేసేసారు. మనకి క్లీనింగ్కి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది క్లీనింగ్ అనేటప్పుడు. మనకి కబోర్డ్స్ చూడండి పై దాకా ఇచ్చున్నారు. కబోర్డ్స్ అనేది రెడ్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ బాగుందండి. ఇటువైపు చూస్తే ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. కిచెన్కి వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. మన వెనకాల షింక్ వెనకాల వచ్చేసి మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. అలాగే స్పేస్ కూడా ఇచ్చారండి. ఇదంతా గ్రానైట్స్తో ఇచ్చేసారు. కింద కూడా మనకి కబోర్డ్సే సేమ్ కాంబినేషన్ రెడ్ కలర్తో ఇచ్చారు. ఒకసారి కబోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సింక్ కూడా మంచి కంపెనీ వాడారండి. ఒకసారి చూడండి, స్టార్ అనే కంపెనీ వాడారండి. ఇప్పుడు వచ్చేసి మనం వాషింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ అండి ఇదంతా. ఉదయం పూట అయితే మీకు సూర్యాస్తమి లోపల పడుతుందండి. మనకి హాల్ దాకా పడుతుందండి సూర్యాస్తమి. ఇది వచ్చేసి ఇల్లు అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ మనకి సూర్యాస్తమిలు వస్తాయండి. అది ఇంటి లోపలికి వస్తాయి. అలాగే ఈ ఇంటి డీటెయిల్స్ వచ్చేసరికి 16.66 అంకణాలండి. దాంట్లో మనకి ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసేసారు. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ చెప్పే ప్రైజు 62 లక్షలు చెప్తున్నారండి. 62 లక్షలు. ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ అయితే కాదండి, నెగోషియబుల్ ప్రైజే. లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ హౌస్ మీద. మనకి ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అలాగే పంచాయతీ వాటర్ కూడా ఉన్నాయండి. 2 అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇంటికి వచ్చేసరికి 12 పిల్లర్స్తో కట్టారండి. అలాగే ప్లంబింగ్ పైపులు వచ్చేసరికి ప్యారీ వేర్ అనే ప్లంబింగ్ పైపులు వాడారండి. ఇల్లు కానీ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో మనం పూర్తి డీటెయిల్స్ ఇచ్చి ఉంటాం. అలాగే మనం ఓనర్ గారి పేరు అలాగే నంబర్ కూడా ఇచ్చి ఉంటాం. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి మిగతా డీటెయిల్స్ అనేవి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు ఇప్పుడు వచ్చేసి మనం మిద్దిపైకి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో. చుట్టుపక్కల కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఈ ఇల్లు అనేది. మనం రోడ్డుకి చాలా దగ్గర అండి. 10 ఇల్లు దాటితే వచ్చేస్తుందండి. ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇంటికి. మనకి మీరు రాత్రులు వచ్చినా ఎప్పుడు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. వానాకాలం కూడా ఇబ్బంది ఉండదు. ఇదంతా మనకి మూలాపేట ఏరియా అండి. ఇదంతా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ట్యాంక్ అనేది మనకి ప్లాస్టిక్ ట్యాంక్ ఇచ్చారు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని మా ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చాట్ అయినా చేయండి. మీకోసం మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము. మా ఈ ఛానల్లో వచ్చేసరికి రెడ్ వీడియోస్ అలాగే సేల్స్ వీడియోస్ రెండింటిని అప్లోడ్ చేస్తాము. షాప్స్ కానీ అలాగే హౌస్ కానీ రెండింటిని అప్లోడ్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు.